చేస్తాము, మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. రెడ్ బుక్ లో కొన్ని పేర్లు, అధికారుల పేర్లు మీరు చెప్తున్నట్టుగా ఎవరైతే ఆ గీత దాటి ప్రవర్తించారో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఆ లిస్ట్ మీ దగ్గరికి వచ్చిందా? దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను. యాక్షన్ తీసుకునే ముందు చెప్తా. పూర్వపు హోమ్ మినిస్టర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించేవారని ఆరోపణలు ఉన్నాయి. నిజంగా పక్కన పెట్టడం, ఈసారి మీ మార్పు హోమ్ మినిస్ట్రీ ఎలా ఉండబోతుంది? నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకొని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ, చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు. దానికి సంబంధించి ఇచ్చారు. నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఏ పోలీసులతో అయితే నేను అవమానపడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం. నో ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారో ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాళ్ళు చేతులు చల్లబడినాయి. బట్ తర్వాత చేయగలాలి, చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది. బట్ ఇంక చాలు, ఇప్పుడే పెట్టా సిగ్నేచర్. ఎవ్రీథింగ్ పారదర్శకంగా ఉంటుందండి. ఒకటి మాత్రం క్లియర్, పని చెయ్యని వాడు ఎవరు ఈ 5 సంవత్సరాలు పని చేయరు, పని చేసేవాడు ఈ 5 సంవత్సరాలు పని చేస్తాడు. అది పెట్టుకోండి, అంతకుమించి ఇంక మీకేం క్లారిటీ కావాలి? ఎవరేసారు 5 సంవత్సరాలు వేసుకున్నారు. ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి. ఓకే, అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి బాబు, అది మహిళా పోలీస్ స్టేషన్. వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్స్కి ఎలాగ డబ్బులు ఇచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి. వాళ్ళు ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్కోవడం, చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు. లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం